సార్ సార్ వినబడుతుందా? వినబడుతుంది. సో మహిళా రిజర్వేషన్ మీ ఉద్దేశం ఏంటి? మహిళా రిజర్వేషన్ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే వీళ్ళు 1/3 పెంచుతారా లోక్సభలో రాజ్యసభలో? అది ఊహాగానం మాత్రమే. పెంచొచ్చు, పెంచకపోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి 545 స్థానాల్లో కూడా 33% రిజర్వేషన్ తీసుకురావచ్చు. కానీ ఇన్ఫార్మల్ గా సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ పార్టీ అప్పుడు లొల్లి పెట్టినప్పుడు సీట్లు పెరిగితే లేవయా మీకేం నష్టం జరగదని చెప్పారు. పార్లమెంట్ లోనే అమిత్ షా చెప్పారు, మేము నెక్స్ట్ డిలిమిటేషన్ చేసి 2029లో మహిళా రిజర్వేషన్ బిల్ ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. అవును. సో మీ ఉద్దేశం ఏమనిపిస్తుంది? వీళ్ళు పెంచే అవకాశం ఉందా? సీట్స్ కష్టమా? దీన్ని ఎందుకు చెప్పాను కదండి, లోక్సభలో 880 సీట్లు కొత్త బిల్డింగ్ లో 888 సీట్లు వేశారు భరత్. తర్వాత రాజ్యసభలో 350 సీట్లు వేసారు కొత్త బిల్డింగ్ లో. అంటే మనం పెంచుతారనే ఉద్దేశంతోనే కదా గన్ని. అయితే ఈ పెంపుదలకు ఇప్పటి జనాభా లెక్కల్ని ప్రాతిపాదన తీసుకోవడం మీద 1971 కాకుండా ఇప్పుడు తీసుకోవడం మీద ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడు జనాభా లెక్కలుగా తీసుకుంటే లీగల్ గా చెల్లుతుందా? లీగల్ గా కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చా? మేము ఇప్పుడు కోర్టులో దీనికి ఇంటర్ఫీర్ పొలిటికల్ డెసిషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నాను, లోక్సభ సీట్లు ఈ ఇష్యూ ఇప్పుడు కాదు, 50 ఏళ్ల కింద ఇదే చర్చ జరిగింది లోక్సభలో. హలో, వింటున్నాను చెప్పండి. 50 ఏళ్ల ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి చర్చ జరిగినప్పుడే ఆవిడ 1971 బేసిస్ మీదే వచ్చే 25 ఏళ్ల వరకు ఈ ఫ్రీజ్ చేసేసారు సీట్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు ఉత్తరప్రదేశ్ లో 85 సీట్లు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో 42 సీట్లు ఉన్నాయి. 41 ఉండే అప్పుడు, అంత క్రితం ఒకటి సీటు పెరిగింది 1971లో. సో 42 స్థానాలు ఆంధ్రప్రదేశ్ కి, సమైక్య ఆంధ్రప్రదేశ్ కి, 80 సీట్లు అక్కడ, 48 సీట్లు మహారాష్ట్ర, 28 సీట్లు కర్ణాటక, ఇట్లా 39 సీట్లు తమిళనాడు. ఈ విధంగా ఇవే కొనసాగుతాయి 25 ఏళ్ళు అని చెప్పి ఇందిరాగాంధీ గారు రాజ్యాంగ సవరణ చేశారు. వాజ్పేయి కూడా అదే సేమ్ అదే వాజ్పేయి గారు ఇంతకుముందు మీకు చెప్పిన నేను, వాజ్పేయి గారు కూడా అదే దాన్ని మళ్ళీ ఒక 25 ఏళ్లకు 20-26 వరకు అదే ఉన్నది. అదే నిష్పత్తితోని మళ్ళీ ఇవాళ అమిత్ షా గారు అన్న స్టేట్మెంట్ ప్రకారంగా నేను ఊహిస్తుంది, ఎందుకంటే హోం మంత్రి కాబట్టి, వాళ్ళు ఇది దేశంలో కూడా గడబడైతుంది, ఎందుకు మనం లొలి పెట్టుకోవాలి, అదే నిష్పత్తితో లోపంటే కొనసాగుతుందని చెప్తారు. సీట్లు ఇంక్రీజ్ అని అనుకోండి, ఇప్పుడు మీరు అన్నట్టు మహిళా రిజర్వేషన్ కాబట్టి 1/3 సీట్లు పెంచింది అనుకోండి, అదే నిష్పత్తిలో పట్టే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 80 సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్ కు 100 సీట్లు అయినాయి అనుకోండి, 1/3 పెంచితే అప్పుడు మన తెలంగాణలో 17 సీట్లు పోయి 25 సీట్లు అవుతాయి. ఓకే. మరి స్టాలిన్ ఎందుకు అబ్జెక్షన్ వ్యక్తం చేస్తున్నారు? కేటీఆర్ దాని సపోర్ట్ ఎందుకు ట్వీట్ చేస్తున్నారు? మరి స్టాలిన్ ఎందుకు అబ్జెక్షన్ వ్యక్తం చేస్తున్నారు దీని మీద? ఫోన్ కట్ అయింది. సో స్టాలిన్ ఇప్పుడు దీని మీద అబ్జెక్షన్ వ్యక్తం చేశారు. ఆయన అనుమానం ఏంటంటే 1971 జనాభా లెక్కల ఆధారంగా కాకుండా ఇప్పటి జనాభా లెక్కల ఆధారంగా తీసుకుంటారు. ఇప్పటి జనాభా లెక్కల ఆధారంగా గనక తీసుకుంటే తెలంగాణలో 17 పార్లమెంట్ సీట్ల బదులు 15 సేమ్ కంటిన్యూ అయితే 17 బదులు 15 పార్లమెంట్ సీట్లు అవుతాయి. ఎందుకంటే మన జనాభా పెరుగుదల అంత లేదు ఉత్తరప్రదేశ్ లో, బీహార్ లో ఉన్నంత. యూపీలో ఏకంగా 14 సీట్లు పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. తమిళనాడులో 9 సీట్లు తగ్గుతాయని స్టాలిన్ చెప్తారు. 39 నుంచి 30కి వస్తాయంటారు. ఆంధ్రప్రదేశ్ లో 25 నుంచి 20 సీట్లు. సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కలిపి సేమ్ ఇప్పుడు జనాభా లెక్కల ఆధారంగా ఇవే అసెంబ్లీ సీట్లు కంటిన్యూ చేసి డీలిమిటేషన్ చేస్తే, అంటే 543 లోక్సభ సీట్లే పెట్టి, ఒకవేళ ఈ 25-26 జనాభా లెక్కల ఆధారంగా చేస్తే మాత్రం 7 సీట్లు పోతాయి. తెలంగాణలో 17 లోక్సభ సీట్ల బదులు 15 ఉంటాయి, ఆంధ్రప్రదేశ్లో 25 బదులు 20 ఉంటాయి, ఉత్తరప్రదేశ్లో పెరుగుతాయి, తమిళనాడులో 9 సీట్లు తగ్గుతాయి, కర్ణాటక 2 సీట్లు తగ్గుతాయి. పెరిగేవి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, హర్యానా, ఇవన్నీ రాష్ట్రాల్లో కూడా పెరుగుతాయి. తగ్గేవి గుజరాత్, నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంలో కూడా 25 నుంచి 20 తగ్గుతుంది. మహారాష్ట్ర ఒక 2 పెరుగుతాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ అన్ని రాష్ట్రాలు కూడా నష్టపోతాయి. ఏంటి భరత్ ఇప్పుడు దీనిపై సౌత్ పొలిటికల్ పార్టీలు ఎలా ముందుకెళ్లే అవకాశం? అంటే సౌత్ పొలిటికల్ పార్టీలు ఇప్పుడు ఆల్రెడీ స్టాలిన్ రేజ్ చేశారు. చంద్రబాబు నాయుడు కూడా డెఫినెట్ గా మా రాష్ట్రంలో సీట్లు తగ్గుతాయంటే ఎవరు ఊరుకుంటారు. కానీ అమిత్ షా అన్నారు కదా, అమిత్ షా ఏమన్నారు, ఒక సింగిల్ సీట్ కూడా లూజ్ కాదు అని చెప్పారు. ఇప్పుడు సీట్లు అయితే తగ్గించరు, బట్
పెంచుతామనుకున్నప్పుడు 1/3 ఇప్పుడు 543 సీట్లు ఉన్నాయి. దీన్ని మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంప్లిమెంట్ చేయాలంటే మొత్తం ఒక 160 సీట్లు పెంచొచ్చు అని చెప్తున్నారు. 160 సీట్లు అంటే 180 సీట్లు, సారీ 543 ప్లస్ ఒక 1/3 సీట్స్ ఎక్కువ చేస్తామంటారు, అంటే 180 సీట్లు పెంచుతామంటారు. 180 సీట్లు పెంచితే ఎన్ని సీట్లు అవుతాయి? 543 ప్లస్ 180 దాదాపు 726 వరకు అయ్యే అవకాశం ఉంటుంది. అయితే లోక్సభలో వేసిన సీట్లు 850, సో 846 సీట్లు చేస్తారు అని అంటున్నారు. ఒకవేళ 846 సీట్లు అయ్యి ఇదే జనాభా లెక్కలు ఆధారం చేసుకుంటే ఉత్తరప్రదేశ్లో 143 సీట్లు ఉంటాయి. ఇప్పుడు 80 ఉన్నాయి, ఉత్తరప్రదేశ్ 143. బీహార్లో ఇప్పుడు 40 ఉన్నాయి, 79 సీట్లు అవుతాయి. మహారాష్ట్రలో 48 సీట్లు ఉన్నాయి, 76 సీట్లు అవుతాయి. వెస్ట్ బెంగాల్ 42 ఉన్నాయి, 60 అవుతాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 42 ఉంటే కేవలం 12 పెరుగుతాయి, 54 మాత్రమే అవుతాయి. సో మీరు చూడండి, ఉత్తరప్రదేశ్లో 80 నుంచి 143 అవుతాయి, కానీ మన దగ్గర 42 నుంచి 54 అవుతుంది. బీహార్లో 40 నుంచి 79 అవుతుంది, ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది బీహార్, ఎందుకంటే జనాభా పెరుగుదల అట్లా ఉంది. మహారాష్ట్ర 48 నుంచి 76 అవుతుంది, కానీ మనది మాత్రం 42 నుంచి 54 వరకే అయ్యే అవకాశం ఉంది. ఇది 846 సీట్లు కనుక పెంచి కొత్త జనాభా లెక్కలు, ఇప్పటి జనాభా లెక్కలు, ఎందుకంటే మనం కుటుంబ నియంత్రణ చాలా స్ట్రిక్ట్గా సౌత్ ఇండియన్ స్టేట్స్ పాటించాయి. చాలామంది ఒకరి పిల్లల్ని కంటున్న పరిస్థితి, అందుకని చంద్రబాబు నాయుడు జనాభా పెరగాలి, జనాభా కనండి, పిల్లల్ని కనండి అని ఆయన చెప్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా అంటే డీలిమిటేషన్ తర్వాత కూడా పార్లమెంట్ లో ఇప్పుడున్న సీట్లు ఉంటాయి, ఏదైనా మార్పు ఉండే అవకాశం ఉంది. సో డీలిమిటేషన్ అందుకనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, ఇప్పుడున్న సీట్లు ఉంటాయా లేకపోతే లేదా అన్నది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది? ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు నెక్స్ట్ ఎలక్షన్ కల్లా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు, 2029 పార్లమెంట్ కల్లా. ఇంప్లిమెంట్ చేయాలంటే వాళ్ళు సీట్స్ పెంచుతాము అని చెప్పారు, నెంబర్ ఆఫ్ సీట్స్ పెంచుతాము అని చెప్పారు. పెంచి 1/3 అంటే ఇప్పుడు 900 సీట్లకు పెంచారనుకోండి, 300 మళ్ళీ 33, ఎన్ని సీట్లు పెంచితే అన్ని మహిళలకు రిజర్వ్ చేయాలి. 900లో మహిళా రిజర్వేషన్ 33 అంటే 300 సీట్స్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు 119 సీట్లు ఉన్నాయి, 1/3 అంటే 40 సీట్లు మహిళలకు వెళ్ళిపోతాయి. సో ఆ విధంగా చేయాలి. సీట్లు పెంచడమా లేకపోతే ఉన్న సీట్లు చేయడం. ఇప్పటికే హిందీ భాష వివాదానికి కేంద్ర బిందువుగా ఉంది. ఇప్పుడు పునర్విభజన అంశంతో మరి